మాటలు నమ్మి వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకోరు. పిచ్చి ప్రయత్నాలు చేస్తే తన్ని బయటకు పంపిస్తారు. లైఫ్ స్పాయిల్ అవ్వడం కాదు, వాళ్ళ లైఫ్ స్టైలే మార్చేలా చేస్తా. ఏమిట్రా నువ్వు మార్చేది? అసలు నీ లైఫ్కి సేఫ్ లేదు, సెటిల్మెంట్ లేదు. నువ్వు వాళ్ళ లైఫ్ స్టైల్ మారుస్తావా? రేయ్, వీడిని గాని వీడి పనిని గాని స్టాఫ్ని గాని డిస్టర్బ్ చేసావో నీ అంతు చూస్తాను. అమ్మా సీత, లక్ష్మి, అమ్మా స్వర్ణ, అమ్మా సీత. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. స్వర్ణ ఫోన్ చేసి చెప్పిందమ్మా. అందుకే నీకు అల్లుడికి పుట్టింటి కట్నాలు తీసుకొచ్చాను. రఘురామ్ని పిల్లమ్మా. రఘురామ్ని సాకేత్తో పాటు ఆఫీస్కి వెళ్ళమని తాతయ్య గారు పంపించారమ్మా. ఏంటి, ఆఫీస్కి వెళ్ళారా? చాలా సంతోషంగా ఉందమ్మా. నీ కాపురం ఇవాటితో కుదుట పడబోతోంది. చాలా తృప్తిగా ఉంది. అమ్మగారు, అమ్మగారు. రేయ్, రేయ్, ఎవడా నువ్వు గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్నావు? అమ్మగారు ఇప్పుడే ఆటో దిగి లోపలికి వెళ్ళారండి. అమ్మగారా? ఎవర్రా అమ్మగారు? నాకు వివరాలు ఏం తెలుస్తాయండి? దిగి వెళ్ళారంటున్నావుగా. అమ్మగారు ఈ ముడుపు ఆటోలో మర్చిపోయి వెళ్ళారండి. ఇద్దామని వెళ్తున్నా. ఇలా ఎవరా? ఇదిగోమ్మా పుట్టింటి కట్నాలు. ఏయ్ సావిత్రి, ఈ మంత్రాల ముడుపు ఎవరి కోసం? అయ్యో పిన్ని గారు, అది దేవుడు ముడుపో, అలా విసిరేశారే. దేవుడి ముడుపో దెయ్య ముడుపో నాకు అనవసరం. అయినా నీ ఇంట్లో ముడుపు నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఇంకా ఎవరిని మాయలో పడేయటానికి? ఈ ఇంట్లో ఏం చిచ్చు పెట్టడానికి? కాపురాలు సాఫీగా సాగకుండా చిచ్చు పెట్టేదానివి నువ్వు. పాపం సావిత్రినంటావే. చిచ్చుల సంగతి తర్వాత మీ చిల్లర వేషాలేమిటి? అబ్బా కొడుకుల చేతుల్లో ఆ పూల గంపలేమిటి? నేను ఇంట్లో లేనని బయటకెళ్ళానని మేజువాణి కార్యక్రమం ఏమన్నా పెట్టారా ఏమిటి? ఏయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. జరపాల్సిన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నాను. ఏమిటి జరపాల్సిన కార్యమా? అవును, అందుకే
సావిత్రి పుట్టింటి కట్నాలు పట్టుకొచ్చింది. ఓహో, నా ఇంట్లో నాకు తెలియకుండానే హ, మీ ఇష్టం వచ్చినట్టు మీరే చేసేదాకా వచ్చారన్నమాట. ఇది నా ఇల్లు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఒకవేళ మన ఇల్లు అనుకున్నా నా అధికారాలు నాకుంటాయి. ప్రతిదీ నీ పర్మిషన్తో చేయాల్సిన అవసరం లేదు. సావిత్రి, నువ్వు వెళ్ళరా. చేయాల్సిన ఏర్పాట్లు దగ్గరుండి చేయమ్మా. మన ఇంట్లో ఎవరెవరినో ఏర్పాటు చేయమంటారే? నువ్వు చెయ్యవు. నీ కోడలు చెయ్యదు. వాడి పెళ్ళాన్ని చెయ్యి నీవు. మరెవరో ఒకళ్ళు ఆడవాళ్ళు ఉండాలి కదా. పైగా కన్న తల్లి, అందుకే చేయమంటున్నాను. నువ్వు రామ్మా సావిత్రి. సీత రామ్మా. రామ్మ సీత. రఘురాం రారా. పదరా నన్ను. ఏయ్, ఆ బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వు. చెప్తా. చెప్పు. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? రే రఘురాం, ఒక్క నిమిషం, మళ్ళీ చేస్తాను. మీ అత్తయ్య వాళ్ళు పుట్టింటి కట్నాలు తెచ్చారా? ఇవిగో బట్టలు, వెళ్ళి కట్టుకోపో. వెళ్ళు. చాలా అందంగా ఉన్నావు. భలే ముద్దొస్తున్నావు. నాకే ఇంత ముద్దొస్తాయి. పోవే అవతలికి. ఆయన వాళ్ళ గ్రానితో గుసగుసలాడడానికి వెళ్ళాడులే. వస్తానక్క, రేపు మార్నింగ్ కలుస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్. ఎలా ఉందిరా? సూపర్ గా ఉంది తాతయ్య. మరి చేసింది ఎవరు అనుకుంటున్నావు? తాతయ్యరా. రేయ్, పో తాతయ్య. అబ్బో సిగ్గే. ఇప్పుడు ఎట్లనే ఉంటుందిరా? రేపు మేము వచ్చి డోర్ కొట్టినా తలుపు దిగు నువ్వు. సరే సరే, నువ్వు వెళ్ళు తాతయ్య. వెళ్తావులేరా? ఉండరా? అరే, అక్కడ రారా. సరే సరే. ఏంటి గ్రాని ఇది? పని కట్టుకుని వెళ్ళి అక్కడ పుట్టింట్లో హనీమూన్లో అన్ని ఆటంకాలు కలిగిస్తే ఈ పెద్ద ఆయన ఏకంగా ఇక్కడే ఏర్పాటు చేశాడు. అయినా నిన్ను కాదు నీ ఇంట్లో ఆయన పెత్తనం ఏంటి? అసలు నువ్వు ఇలా మౌనంగా ఉండటం ఏంటి? టైం రా సాకేత్, టైం. శనిదేవుడు వెంట పడితే శివుడే వెళ్ళి చెట్టు త్వరలో కూర్చున్నాడట. అంటే నువ్వేం చేయలేనంటావా? నేను ఆలోచనలోనే ఉన్నాను గాని నా బుర్రకేం తోచట్లేదురా. ఆ ముసలాయన పిచ్చి వాగుడంతా వాగి బుర్ర పని చేయకుండా చేశాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఈ ఇంట్లో ఉంటే నేను నా కొడుకు ఈ ఇంట్లో ఉండవు. నన్నేం చేయమంటావు లక్ష్మి? వెళ్ళి మా నాన్నతో చెప్పు ఆ మాట. ఆయన మీరే కదా వాళ్ళు ఇక్కడ ఉండేలా చేసింది. మేమేం చేసామని మళ్ళీ నన్ను వెళ్ళగొట్టమంటావే?
నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను. నువ్వు నీ అత్తగారు ఆ ప్రయత్నం చేసినా మేమిక్కడ జరగనివ్వం. అంటే నేను నా కొడుకు వెళ్ళిపోయిన పర్వాలేదా? నేను వెళ్ళమంటలేదు, అయినా ఉంటే నష్టం ఏంటి అంటున్నాను. సర్దుకుని ఉండాల్సిన అవసరం మాకేంటి? మనం సర్దుకుపోవటం జరగని పని. ఒక్క నిమిషం. నమస్కారం అమ్మా, కులాసైనా? నక్క వినయాలు, పిల్లి కూతలు, ఆపు పంతులు. ముహూర్తం పెట్టింది నువ్వేగా? ఏ ముహూర్తం అమ్మా? గర్భాధాన ముహూర్తం. తమ పెద్ద మనవడు మనవరాల గురించేనా? కాదు, దరిద్రానికి దౌర్భాగ్యానికి. నువ్వే పెట్టావని అర్థమైంది, కానీ ముహూర్తం టైం చెప్పు. అమ్మా అది నసక్కో, కరెక్ట్ గా చెప్పు. రాత్రి 9:18 రేయ్ సాకేత్, ఏంటి గ్రాని? నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయమంటావు? అమ్మా సీత, తీసుకోమ్మా, తీసుకెళ్ళు. పదమ్మా. వెళ్ళమ్మా, నా తల్లి కదూ, వెళ్ళు. భగవంతుడా, ఏ ఆటంకం కలగకుండా శుభం కలిగేలా చూడు తండ్రి. ఓకే గ్రాని. రా సీత, రా సీత. రావా? సిగ్గా? బ్లెస్సింగా?
హే ఏంటిదంతా? ఏంటి ఇదంతా సిగ్గేనా? రా సీత, కూర్చో. కూర్చో సీత. సీత, ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి చెప్పొచ్చుగా. సీత, ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి చెప్పొచ్చుగా. నాకు సిగ్గుగా ఉంది, మీరే చెప్పండి. ఆ, అది మనం ఫస్ట్ టైం రేడియో స్టేషన్లో. ఇక్కడ కూడా రేడియో స్టేషనేనా? తీసుకోండి. నువ్వే తాగు. రఘు, ఫస్ట్ నువ్వే తాగాలి. అవునా? తాగండి. అయ్యో అయ్యో పడిపోయాను, రక్షించండి, రండి, ఎవరైనా రండి. గ్రాని, గ్రాని, అయ్యో గ్రాని, అయ్యో గ్రాని, సాకే గ్రాని, పడిపోయిండ్రా. అయ్యో లే గ్రాని. అమ్మా అమ్మా అయ్యో అమ్మా అమ్మా అయ్యో పడిపోయిండ్రా. అయ్యో ఏమైంది గ్రాని? గ్రాని, ఎలా పడిపోయావు గ్రాని? అమ్మా ఎలా పడ్డావు గ్రాని? చూసుకోలేదురా కన్నా. జాగ్రత్త. నెమ్మదిగా, జాగ్రత్త. అయ్యో గ్రాని, పోయిందిరా. తాతయ్య, అయ్యో చూడలేదండి. అయ్యో అమ్మమ్మో అమ్మమ్మని చంద్రా. అయ్యో ఊరి దేవుడా. సాకే అయ్యో అమ్మా. అయ్యో హాస్పిటల్కి వెళ్దామా గ్రాని? నా వల్ల కాదురా, నా వల్ల కాదు. డాక్టర్ని ఎక్కడికి పిలిపించండి. అయ్యో నడు కలుపుకోమంటుందిరా. బాంబు ఏదైనా రాయమంటారా అమ్మమ్మ? నా బొంద రాయమంటారా అని అడుగుతామేమే. తెచ్చి రాయి. పిన్ని గారు, నొప్పి బాగా ఉందా? మెట్ల మీద నుంచి డొల్లి పడితే నొప్పిగా కాక హాయిగా సమ్మగా ఉంటుందా? అదేదో మాంత్రికుడు ఇచ్చిన పసుపు మూట పట్టుకొచ్చావుగా. అయ్యో ఎవరితో ఏ మంత్రం వేయించుకొచ్చావే? అందుకే